ఇట్లు నేనెవరనేది చెప్పను, ఎందుకంటే నేనెవరో మీకు తెలుసు. ఈ లెటర్ శ్రీలక్ష్మి రాసిందని సీనియర్ నమ్ముతాడంటావా? నేను నమ్మిస్తాను. ఆ లెటర్ లేవు. రండి. అర్థమైందా? మీరిలా చెప్పాక అర్థం కాకుండా ఉంటుందా? సహన బాగా చెప్పారు. థ్యాంక్స్. మీకెప్పుడు ఏ డౌట్స్ వచ్చినా నన్నే అడగండి. సరే, అలాగే. శ్రీలక్ష్మి గారు, మీ మాటలు చాలా బాగుంటాయి. థ్యాంక్స్. ఎర్రబస్సు, ఏటి మధుబాబు, మళ్ళీ కోపం వచ్చినదా ఏటి? కొంపదీసి నన్ను ప్రేమిస్తున్నారా ఏటి? చిచి, ప్రతి జన్మలో జరగదు. అర్థమవుతుంది మధుబాబు. నాను ఎవరితో అయినా మాట్లాడుతుంటే కుళ్ళుకుంటున్నారు, కోపడిపోతున్నారు. అంటే ఎక్కడో ఓ మూల నాను మీ పెళ్ళాన్ని అని గుర్తు చేసుకుంటున్నారనిపిస్తుంది. ఏయ్, పకటి కళ్ళలు మానేసి చదువుకోపో. మీకు తెలియట్లేదు కానీ నాకు అర్థమవుతుంది మధుబాబు. మీకు నా మీద ప్రేమ పుడుతోందని. అది తొందరలోనే మీకు కూడా తెలుస్తుంది. ఎవరైనా డే బై డే ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం మినిట్ బై మినిట్, అవర్ బై అవర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నారు సీనియర్. మార్నింగ్ బైక్ ఎక్కించుకున్నారు, ఇప్పుడు డౌట్ పేరుతో మీ చుట్టూ తిరిగేలా చేశారు. నిజంగా మీరు సూపర్ సీనియర్. హే త్రిష, అలాంటిదేం లేదు. ఆ అమ్మాయి మాటల్లో గానీ బిహేవియర్లో గానీ అలాంటి ఫీలింగ్ ఏం కనిపించలేదు. షీఈస్ ఇన్నోసెంట్. శ్రీలక్ష్మి ఇన్నోసెంట్ కాదు సీనియర్, ఇంటెలిజెంట్. మీరు ఒక విషయం ఆలోచించండి. ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయికి ఇంకా ఈ సబ్జెక్ట్ లో డౌట్స్ వస్తాయి చెప్పండి. సో డౌట్స్ పేరుతో మీ చుట్టూ తిరుగుతోందని నాకు అనిపిస్తోంది. సారీ విక్రమ్ గారు, మీకు తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ. బాయ్. ఇదితో లెటర్లా ఉందే. ఓ, పియాతి పియమైన విక్రమ్ గారికి మిమ్మల్ని ప్రేమించే నాను ప్రేమతో రాయినది ఏమనగా ఈ లెటర్ ఇలా ఇవ్వండి. అయ్యో సారీ అండి. పరాయి వాళ్ళ లెటర్స్ చదవటం పాపం, ప్రేమ లేఖలు చదవటం ఇంకా పెద్ద పాపం. మీ లెటర్ మీరే చదువుకోండి. ప్రియాతి ప్రియమైన విక్రమ్ గారికి, మిమ్మల్ని ప్రేమించే నాను ప్రేమతో రాయినది ఏమనగా, నేను ఇలాంటి ఉత్తరం రాయటం ఇదే మొదటిసారి. ఇదే నా మొదటి ప్రేమలేఖ. ఇది ప్రేమే ఏమో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నాకు ఒక స్పెషల్ పర్సన్ అనిపిస్తోంది. కానీ ఈ విషయం మీతో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది. మీరు దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అనిపిస్తోంది. ఇలా మీ దగ్గరికి వచ్చేసరికి మాటలు రావటం లేదు, కాళ్ళు చేతులు కూడా ఆడడం లేదు. అందుకే మీ దగ్గరికి రాగానే వచ్చిన విషయం మర్చిపోయి ఏదో నోటికొచ్చిన డౌట్ గురించి అడిగి వెళ్ళిపోతున్నాను. సిటీ కాలేజ్లో చదవాలి, మంచి పర్సన్ని లవ్ చేయాలి, అతనితో సిటీ మొత్తం బైక్లో తిరగాలని ఎన్నెన్నో కలలు గనేదాన్ని. మీ పరిచయంతో ఆ కలలు నెరవేరినట్టే అనిపిస్తున్నాయి.
మీ మీ గురించి గురించి ఇట్ట రాస్తూ ఇట్ట పోతే రాస్తుంటే పెద్ద గ్రంథమే రాసేలా ఉన్నాను. కానీ నా చేతులు వణుకుతున్నాయి. ఎవరూ లేని ప్లేస్లో మీరు మాత్రమే కనిపించిన రోజు నా మనసులోని భావాలన్నీ పంచుకుంటాను. అట్లాంటి రోజు కోసం ఈ రోజు నుంచే ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను విక్రమ్ గారు. ఇట్లు నేనెవరనేది చెప్పను, ఎందుకంటే నేనెవరో మీకు తెలుసు కాబట్టి. ఏంటి విక్రమ్ గారు, మీ ఫేస్ లో ఆ బ్రైట్నెస్ చూస్తుంటే లేటెస్ట్ శ్రీలక్ష్మి రాసినట్టుంది. ఐ రైట్? ఎస్, కానీ ఇది శ్రీలక్ష్మి రాసిందంటేనే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా ఫేస్ మీదే కొట్టినట్టుగా మాట్లాడుతుంది. అయ్యో విక్రమ్ గారు, మీరు కాలేజీలో సీనియరే కానీ లవ్ విషయంలో సీనియర్ కాదు కదా. లవ్ విషయంలో సీనియర్ గా నేను చెప్తున్నాను వినండి. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న అమ్మాయి అయినా ఈ లవ్ విషయానికి వచ్చేసరికి ఏది స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేయదండి. అది మా అమ్మాయిల వీక్నెస్ విక్రమ్ గారు. విక్రమ్ గారు నమ్మలేనప్పుడు మనం చెప్పడం ఎందుకు త్రిష? వెళ్దాం పదా. వచ్చిన ఛాన్స్ చేజారిపోతే కానీ అర్థం చేసుకోరు. ఇది అబ్బాయిల వీక్నెస్. పద త్రిష. విక్రమ్ గారు, చివరిసారిగా ఒక్కసారి ఆలోచించండి. గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయి మీ దగ్గరికి డౌట్ కోసం ఎందుకు వచ్చిందంటారు? ఈ క్వశ్చన్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏది చూపించండి. ఈ లెటర్ మీకు ఇవ్వటానికి అయి ఉంటుంది. బాయ్ విక్రమ్ గారు, పదండి పదండి. ఒక నిమిషం. ఆ. నేను స్టడీ రూమ్లో శ్రీలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరే ఎలాగైనా సరే శ్రీలక్ష్మికి చెప్పి పంపించండి. ఆర్ యు షూర్ సీనియర్? యా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావే? ఇప్పుడు శ్రీలక్ష్మిని సీనియర్ ని స్టడీ రూమ్ లో లాక్ చేసి స్టూడెంట్స్ ని లెక్చరర్స్ ని పిలిచి శ్రీలక్ష్మికి సీనియర్ కి చెక్ పెట్టబోతున్నాను. పదండి పదండి, శ్రీలక్ష్మికి కబురు పెడదాం.